హైదరాబాద్ సీతారాంబాగ్ లో గ్రాండ్ లో ప్రారంభమైన శ్రీరామనవమి శోభయాత్ర మంగళహాట్ కు చేరుకుంది. యాత్ర వెంబడి పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. టాస్క్ ఫోర్స్, గ్రే హౌండ్ సహా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆక్టోపస్ బలగాల సెక్యూరిటీ కొనసాగుతోంది. శోభయాత్ర సందర్భంగా సిటీలో మార్నింగ్ 9 నుంచి పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. శ్రీరామనవమి శోభయాత్రకు సంబంధించి అజయ్ మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీరామనవమి శోభయాత్ర ప్రారంభమైంది. సీతారాంబాగ్ నుండి కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర కూడా ఈ శ్రీరామనవమి శోభయాత్ర కొనసాగుతుంది. ఇప్పటికే శోభయాత్రలో వేలాదిగా భక్తులు తరలి వస్తారు. హైదరాబాదే కాదు, ఇతర ప్రాంతాల నుండి కూడా. ఎందుకంటే శ్రీరామనవమి శోభయాత్ర అంటే అందరి దృష్టి హైదరాబాద్ పైనే ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ జై శ్రీరామ్ అనే నినాదాలతోటి మొత్తం కూడా శోభయాత్రలో పాల్గొంటున్న సిట్యువేషన్ ఉంది. కొద్దిసేపటి క్రితమే సీతారాంబాగ్ నుండి శోభయాత్ర ప్రారంభమైంది. సో ఈ శోభయాత్రకు సంబంధించి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా బందోబస్తుని ఏర్పాటు చేశారు. దాదాపు 3000కు పైగా కూడా పోలీసు అధికారులు వివిధ విభాగాలకు చెందిన వారు విధులు నిర్వహిస్తున్నారు. మెయిన్గా టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, దాంతోపాటు ఆక్టోపస్ టీమ్స్ కూడా ఆల్రెడీ రంగంలోకి దిగాయి. మొత్తం కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు మరొక వైపు డ్రోన్ల ద్వారా కూడా ఎప్పటికప్పుడు కూడా కమాండ్ కంట్రోల్ నుండి శోభయాత్ర జరుగుతున్న తీరుని పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కూడా సీతారాంబాగ్ వచ్చి మొత్తం కూడా భద్రతా బందోబస్తు సంబంధించి పర్యవేక్షించిన సిట్యువేషన్ మనం చూస్తున్నాం. సీతారాంబాగ్ నుండి ప్రారంభమైన ఈ శోభయాత్ర ఇటు బోయగూడ, కమాన్, ధూల్పేట్, జాలి హనుమాన్, పురానా పూల్, జుమెరాత్ బజార్, షుడి బజార్, బేగం బజార్, ఛత్రి, సిద్దంబర్ బజార్ మీదుగా ఇటు కోటి, ఆంధ్ర బ్యాంక్, సుల్తాన్ బజార్, దాంతోపాటు కోటి హనుమాన్ వ్యాయామశాల చేరుకుంటుంది. సో ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం పెద్ద ఎత్తున ఇటు భక్తులంతా కూడా శ్రీరామనవమి శోభయాత్రకు సంబంధించి ఇందులో అనుకున్న విధంగానే మొత్తం కూడా రూట్ మ్యాప్ ఏదైతే డిజైన్ చేసిరో రాత్రి 9-10 గంటల లోపే శోభయాత్ర కంప్లీట్ అయ్యే దిశగా చర్యలు తీసుకుంటాము అనేది ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా చెప్పిన సిట్యువేషన్. మెయిన్గా ఈ రూట్ మ్యాప్ ఏదైతే ఉందో, ఏదైతే ఏరియాస్ మీదుగా శోభయాత్ర వెళ్తుందో ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా ట్రాఫిక్ సంబంధించిన ఆంక్షలు విధించడంతో పాటు ట్రాఫిక్ సంబంధించిన డైవర్షన్స్ని ఏర్పాటు చేశారు. మొత్తం జోష్ఫుల్గా డ్యాన్సులు చేస్తూ శోభయాత్రలో పాల్గొంటున్నారు. జై శ్రీరామ్ అని నినాదాలు ఇస్తూ మొత్తం కూడా ఇటు సీతారాంబాగ్ నుండి మొత్తం కూడా ఈ శోభయాత్రకు సంబంధించి కొనసాగుతుంది. సో మనతో పాటు శోభయాత్రలో పాల్గొన్నారు. ఎట్లా అనిపిస్తుంది శోభయాత్రను చూస్తున్నారు? ప్రతి ఏడాది పాల్గొంటారా? ఎస్, ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా శోభాయాత్రలో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక్కరిద్దరు మాత్రం ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నారు. అంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా శ్రీరామనవమి శోభయాత్రలో పాల్గొంటుంటారు. సో ఎట్లా అందరితో కలిసి మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎస్, ప్రతి సంవత్సరం కూడా నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ ఈ యాత్రలో పాల్గొంటాను. సంవత్సరం ఇంకా పెరుగుతూనే ఉన్నది. ఇక్కడ భక్తులు చాలా తాకిడి ఎక్కువనే ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఇది చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా శోభయాత్రలో పాల్గొంటున్న సిట్యువేషన్. సో శోభయాత్ర మొత్తం కూడా ఇప్పుడు సీతారాంబాగ్ నుండి కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు ఈ శోభయాత్ర సాగుతుంది. దాదాపు రాత్రి 9-10 గంటల వరకు కంప్లీట్ చేసే దిశగానే చర్యలు తీసుకుంటున్నాము అనేది ప్రస్తుతం పోలీసులు అయితే చెప్తున్నారు. సో శ్రీరామనవమి శోభయాత్ర మొత్తం సజావుగా జరిగే దిశగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెయిన్గా లా అండ్ ఆర్డర్కి ఎక్కడ విఘాతం ఏర్పడకుండా పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు కొన్ని స్పెషల్ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. జోష్ఫుల్గా అందరూ కూడా ముఖ్యంగా యువత శోభయాత్రలో పాల్గొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో కూడా శోభయాత్ర సజావుగా జరిగే దిశగా లా అండ్ ఆర్డర్కి ఎక్కడ విఘాతం ఏర్పడకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ నుండి శోభయాత్ర అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సో ఓవరాల్గా సీతారాంబాగ్ నుండి ప్రారంభమైన శోభయాత్ర కంటిన్యూ అవుతుంది. సో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెయిన్గా లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా
భద్రతని పోలీసు అధికారులు ఏర్పాటు చేశారు. కెమెరా పర్సన్ అనిల్తో కలిసి అజయ్ విశేష హైదరాబాద్.